హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్గా కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని చూసి రావడం జరిగింది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నా. ఆల్రెడీ పాపం ప్రతాప్ మూవీ తాలూకు రివ్యూ కానివ్వండి, అలాగే బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ తాలూకు రివ్యూ కానివ్వండి మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వాటిని కూడా చూడండి. అలాగే ఈ రివ్యూ అండ్ వరకు చూడండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్, ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. సో మీ వంతు సపోర్ట్ మీరు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా రివ్యూలోకి వెళ్తే, సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారిని మెచ్చుకోవాలబ్బా. 40 నుంచి 50 మంది కొత్త ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ 1997లో సినిమా అంతా సెటప్ అయి ఉంటుంది. ఆ వరల్డ్కి ఒక విలేజ్లో మొత్తం రియల్ లొకేషన్స్లో ఇలాంటి ఒక కథతో ఒక సినిమా తీసి, అంటే ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా ఒక ప్యాషన్తో ఈ సినిమా తీశారని అనిపించింది. సో అందువల్ల ఏంటంటే కిరణ్ అబ్బవరం గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలనిపించింది. సినిమా పట్ల ఆయనకున్న ఫ్యాషన్ మనందరికీ తెలుసు. సో ఇప్పుడు సినిమాలతో కూడా చూపిస్తున్నారు, అంటే సినిమాలు తీసి కూడా. సో ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే కొన్ని సీన్స్ నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కూడా 90 తాలూకా కిడ్ అవ్వడం, ఆ టైంలో నేనైతే ఏవైతే కొన్ని సిచ్యువేషన్స్ చూసాను, ఆ టీవీ చూడడం కానివ్వండి, పర్టికులర్గా ఆ టైంలో మాకు కూడా ఒక ఇంట్లో టీవీ ఉండేది, మేము అందరం అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం. సో అలా కొన్ని రిమైండ్ అయ్యాయి. సో అందువల్ల సినిమాకి బాగా కనెక్ట్ అవ్వగలిగాను. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అయితే మాత్రం నేను చెప్పలేను గ్యారెంటీగా. మేబీ చాలామందికి నచ్చకపోవచ్చు, కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లో ఉన్నాయి. స్టోరీ లైన్ చాలా సింపుల్ అబ్బా. ఆ 1997లో ఒక విలేజ్లో ఒక శివరాత్రి పూట ఓన్లీ టీవీ తెచ్చి అందరూ సినిమాలు వేసుకొని చూస్తూ ఉంటారు. అయితే అదే విలేజ్లో రాజప్ప అనే వ్యక్తి టీవీ తేవడం జరుగుతుంది. ఆ టీవీలో అందరూ కంటిన్యూగా సినిమాలు చూడడం జరుగుతుంది. సడన్లీ ఆ టీవీ మాయమైపోతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ చాలా సింపుల్గా ఉంది, కానీ ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ వైబ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మూవీ మొత్తం కూడా, ముఖ్యంగా సెకండ్ హాఫ్ అనేది ఇంకా మిస్టరీ థ్రిల్లర్లోకి వెళ్ళిపోతుంది. దానికి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి ఈ బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యాయి. అసలు అక్కడ సీన్ అంత ఉండదు, కానీ ఈ బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇక్కడ ఏదో జరగబోతుందేమో అనే ఇంట్రెస్ట్ని ఆల్మోస్ట్ ఆ మ్యూజిక్ వేస్తుంది. బట్ సీన్ అయితే అంత అనుకున్నంత స్థాయిలో అయితే పండట్లేదు, కానీ ఆ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అనేది ఈ సినిమాకి మెయిన్లీ చాలా బ్యాక్డ్రాప్ అనిపించింది. ఆ క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ చేయడం, బాగా స్లోగా తీసుకువెళ్ళడం, అంత ఇంపాక్ట్ఫుల్గా చూపించకపోవడం, ముఖ్యంగా లవ్ స్టోరీ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేస్తున్నారు తప్ప దాని తాలూకు ఇంపాక్ట్ అంటే ఆ ఫీల్ అయ్యేలాగా ఒక్క సీన్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ బెటర్ ఉంది అండ్ క్లైమాక్స్ అయితే మంచి ట్విస్ట్తో బాగానే మూవీని ఎండ్ చేశారని చెప్పాలి. సో పెర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆర్టిస్ట్ అని ఇప్పుడు అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు. సో పర్టికులర్గా వాళ్ళ పేర్లు అవన్నీ మనం చెప్పలేం, కానీ ప్రతి క్యారెక్టర్ అండ్ ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇది నాకు ఫస్ట్ సినిమా అని కానీ, లేదంటే నేను కొత్తగా యాక్ట్ చేస్తున్నానని కానీ వాళ్ళ యాక్టింగ్లో ఎక్కడా తెలియలేదు. టూ గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎవ్రీవన్. నిజంగా ఇలాంటి ఒక సెటప్ పెట్టుకొని ఇలాంటి ఒక స్టోరీతో సినిమా తీయడం సూపర్ అని చెప్పాలి. సో నాకైతే మూవీ నచ్చింది. ఖచ్చితంగా ఆ వరల్డ్లోకి వెళ్ళగలిగాను నేను. బట్ అందరూ వెళ్తారని అయితే చెప్పలేను. సో మీరు ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. 3 సినిమాలు చూడడం జరిగింది వరుసగా, పాపం ప్రతాప్ అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్, ఇప్పుడు ఏంగైనా ఈ తిమ్మరాజుపల్లి టీవీ. సో ఈ 3 సినిమాల్లో నాకు బాగా అనిపించిన సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే. ఆ తర్వాత పాపం ప్రతాప్ అండ్ ఆ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ తలుచుకుంటేనే నాకు అసలు ఏమీ లేదు, ఇంకా దాని గురించి ఈ రివ్యూలో అనవసరం. కానీ బేసిక్గా ఆ సినిమాకు ముందెళ్ళి ఈ సినిమాకి తర్వాత వెళ్ళడం చాలా ప్లస్ అయింది. ఒక మంచి ఫీల్తోనే ఈరోజు నిద్రపోగలుగుతున్నాను. లేదంటే పడుకునే మంది కనుక ఆ సినిమాకి వెళ్ళి ఉంటే బ్యాడ్ బాయ్ కార్తిక్కి నా పని అయిపోదు మ్యాక్సిమం. అలా అనిపించింది అనమాట. అంటే సినిమాని కించపరచాలని కాదు, మరి ఆ మూవీ టీం అసలు ఏమనుకున్నారో ఏం అర్థం కాలేదు. సర్లే వదిలే ఆ సినిమా గురించి. బట్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది, మరి కొంతమందికి యావరేజ్ అనిపిస్తుంది, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సినిమా స్లోగా వెళ్తుంది, మూవీ లెంత్ కూడా చాలా తక్కువే ఉంది. బట్ కొంతమందికి ఏంట్రా ఎంత లైక్ చేస్తున్నారని ఫీలింగ్ కూడా కలిగే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్ మూవీ రివ్యూ అయితే ఇది. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి. ఒక మంచి విలేజ్ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే, అది కూడా మిస్టరీ విలేజ్ డ్రామా చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, మ్యాక్సిమం రేపు కవర్ చేద్దాం. అండ్ అలాగే ఓటీటీకి కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, అవి కూడా ఈరోజు నైట్కి ఏదో ఒక సినిమా చూసి రేపు రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.